వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఇచ్చిన హామీలను తొంగలో తొక్కడం అనేటువంటిది ఓడ దాటక ముందు ఓడ మల్లన్న, దాటాక బోడి మల్లన్న అనే సామెతను తలపిస్తుంది అనేటువంటిది ప్రతిసారి ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన పార్టీ హామీలను తొంగలో తొక్కినప్పుడు చెప్పుకునేటువంటి సామెత ఇది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటిదాకా ప్రతిసారి అధికారంలోకి వచ్చినప్పుడల్లా ఆయన చేస్తున్నటువంటిది ఏంటంటే హామీలను తొంగలో తొక్కడం, విశ్వసనీయతను కోల్పోవడం, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం అనేటువంటిది ఆయన తన పేటెంట్ హక్కు కింద ఫీల్ అవుతారు అనేటువంటిది రాజకీయ పరిశీలకులు చెప్పే మాట. అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కూడా తోడున్నారు అనో ఏమో, లేదంటే మంత్రులు అప్పట్లో టీడీపీ నాయకులు చేసిన విపరీతమైనటువంటి ప్రచారం వల్ల కానీ జనం ఎలాగో నమ్మారు. సూపర్ సిక్స్ హామీలు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా డబుల్ ఇస్తామంటే నమ్మేశారు. ముఖ్యంగా సూపర్ సిక్స్లో ఆడబిడ్డ నిధి ప్రతి మహిళకి 1500 రూపాయల చొప్పున ఇస్తాము అన్న అన్నిటిని కూడా వాళ్ళు నమ్మి ఓటేస్తే ఇప్పుడు సంవత్సరం అయింది. ఇప్పటిదాకా ఏమీ చేయకపోగా ఇప్పుడు వాళ్ళంతా అప్పుడు హామీలు ఇచ్చిన నాయకులంతా ఇప్పుడు మంత్రులు అయ్యారు. నిమ్మల రామానాయుడు, అలాగే కె అచ్చెన్నాయుడు గారు, వీళ్ళంతా కూడా. సో ఇప్పుడు వాళ్ళు మొత్తం ఫ్లేట్ ఫిరాయించేసి ఇవన్నీ అమలు చేయాలంటే, సూపర్ సిక్స్ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ అమ్ముకోవాలని ఒకళ్ళు 5 ఏళ్లలో ఇచ్చే పెన్షన్ సొమ్ముతో, అది ఈ పథకాలకి, ఉచిత పథకాలకి లేదా ఈ సంక్షేమ పథకాలకి ఇచ్చేటువంటి సొమ్ముతోటి ఒక 5 పోలవరం ప్రాజెక్టులు కట్టచ్చు అని ఆనాడు నీకు 15 అని పాట పాడినటువంటి ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి అయినటువంటి నిమ్మల రామానాయుడు గారు చెప్పడం, ఇవన్నీ ఎలా చూడాలి అంటున్నారు. ఇక వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు గారు అయితే విజయనగరం జిల్లా కొత్తవలస మండలం మంగళపాలెంలో గ్రామంలో సోమవారం నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు బహిరంగ సభలో ఆడవాళ్ళకి నెలకి 1500 అది చెయ్యాలంటే ఆంధ్రాని అమ్మాలి. ఇంకా ఆలోచించేది ప్రజలైతే అవాక్కయ్యారు. ఏంటిది, ఎన్నికల ముందు ఎంతంత పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన వీళ్ళు ఏంటి ఇప్పుడు ఇలాగా ప్లేట్ మార్చేసి ఇలా మాట్లాడుతున్నారు ఏంటని అంత తెల్లమొహాలు వేసుకుని చూశారు అని చెప్పేసి సమాచారం.